హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక కొత్త రెసిపీ చూపిస్తాను. దివాళీ స్వీట్స్. అదేంటంటే యాపిల్ స్వీట్ అండ్ కస్టర్డ్ యాపిల్ సీతాఫలం అంటారు కదా, అదనమాట. దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోయినప్పుడు కొంచెం జీడిపప్పులు తీసుకున్నాను, అలాగే బాదం పప్పులు తీసుకున్నాను. వీటిని గ్రైండ్ చేసుకున్నాను మంచి పౌడర్గా. ఈ బాదం పప్పులు జీడిపప్పులు వేసి పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ మెత్తగా పౌడర్ అయిపోయింది అనమాట. ఇంకా ఫర్దర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేను ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. దీనికి సరిపడే చక్కెర కూడా వేస్తున్నాను. అంటే కొంచెం పాకం వచ్చే వరకు తీసుకున్నాను. పాకం అంటే మరీ గట్టి పాకం కాదు, లేతగా పాకం వచ్చే వరకు తీసుకున్నాను. ఇలా తిప్పుతూ ఉంటే చక్కెర తొందరగా కరిగిపోయి పాకం తొందరగా వస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, చక్కెర కరుగుతూ ఉంది కదా. కొంచెం తీగపాకం ఉంటుంది కదా, అలా వచ్చేటప్పుడు ఇంతవరకు చేసుకుంటే చాలా అన్నమాట. కొంచెం నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి స్వీట్ మంచి టేస్ట్ వస్తుంది కదా, అందుకే నెయ్యి వేసాను. అలాగే ఇంకా కొంచెం కేసరి కలిపిన పాలు కూడా వేస్తున్నాను అనమాట, కలర్ కోసము. ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా, బాదం పౌడర్ జీడిపప్పు పౌడర్, అది ఇందులో వేసేసి తిప్పేసుకుందాము. బాగా దగ్గర ఉండలాగా అయ్యేవరకు చేసుకుందామండి. మనం బాదం హల్వా చేస్తాం కదా, నాకు గట్టిగా అయ్యేవరకు అలా చేసుకుందాము. కొంచెం దగ్గర పడుతుంది కదంటే ఇంకా కొంచెం దగ్గరికి అయ్యేవరకు తిప్పుకుందాము. ఎప్పుడు ఒక స్వీట్స్ చేస్తే ఏం బాగుంటుంది, ఈసారి దివాళీకి స్పెషల్గా ఇలా రెసిపీస్ తయారు చేసి చూపించండి. ఇది గట్టిపడింది కదా ఫ్రెండ్స్, దీంట్లో నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేసి కలిపేసేసుకొని కొంచెం కూలింగ్ ప్యాడ్ పైన కూల్ అయ్యే వరకు పెట్టుకున్నాము. ఇది గట్టిపడిపోయిందండి. నేను 2 పోర్షన్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఒకటేమో యాపిల్ స్వీట్, ఒకటేమో కస్టర్డ్ యాపిల్ స్వీట్ చేస్తున్నాం కదా. దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చేతికి కొంచెం గీ అప్లై చేసేసుకుంటే ఇది చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ యాపిల్ స్వీట్ తయారు చేసి చూపిస్తాను. ఇది కొంచెం తీసుకొని ఇలా రౌండ్ బౌల్లో తీసేసుకొని రౌండ్గా వచ్చేసింది కదా, జస్ట్ ఇంట్లో ఇలా పెట్టేసుకోవడం అంతే, యాపిల్ షేప్లో. తర్వాత ఇలా జస్ట్ ఇలా అంటే కొంచెం యాపిల్ ఒక విధమైన షేప్లో ఉంటుంది కదా, రౌండ్ అండ్ ఇలా ఉక్కిపోయినట్టు ఈ షేప్లో చేసుకున్నాను. దీనికి ఇప్పుడు నేను గ్లౌస్ పెడుతున్నాను అనమాట. యాపిల్ పైన తొడిమ ఉంటుంది కదా, దాని బదులు నేను ఇది పెడుతున్నాను. అయిపోయింది. ఇప్పుడు దీనికి రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది కొంచెం జస్ట్ టచ్ అప్ అంతే. చూసారు కదా ఇలా అంతే. చూసారా ఫ్రెండ్స్, యాపిల్ స్వీట్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కస్టర్డ్ యాపిల్ తీసుకున్నాము. ఇందా తీసుకున్న సెకండ్ పోర్షన్ ఉంది కదా, దీన్ని కొంచెం పెద్ద బౌల్గా చేసుకున్నాము, రౌండ్ బౌల్ లాగా. చూసారు కదా, దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చిన్న చిన్నగా చేసుకున్నాము. ఈ బౌల్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనికి ఇలా అద్దేసుకుందాం. దీన్ని
ఇలా రెడీ చేసుకున్నాం కదా, దీనికి కొంచెం గ్రీన్ కలర్ వేసుకున్నాం, ఎందుకంటే కస్టర్డ్ యాపిల్ సీతాఫల్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అందుకని. చూసారు కదా ఫ్రెండ్స్, యాపిల్ టైప్ స్వీట్ అండ్ కస్టర్డ్ యాపిల్ స్వీట్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ ప్రొవైడ్ యువర్ కామెంట్స్.